మాతృదేవోభవ. శృతిశీర్షముల సంచరించెడి పదశ్రోతస్సు జగన్మాత. శృతిశీర్షముల సంచరించెడి పదశ్రోతస్సు షట్చక్ర విశ్రుత పీఠములనాక్రమించిన సుధా జ్యోతిస్వరూపము. దుష్కృత దావానల వర్షధార మతి చిద్గీత ప్రబోధము సంతత భక్తార్పిత మానసము లలితాతత్వము నర్చించదన్. సంతత భక్తార్పిత మానసము లలితాతత్వము నర్చించదన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 791వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భౌతిక కాంక్షలందగిలి బండలు బ్రద్దలు కొట్టి శాస్త్ర సాంకేతిక విప్లవములకు కేతనమెత్తిన తెల్లవారికి నీతులు సత్యధర్మములు నేర్పిన కావిచరంగు జోగికి ఆ జాతులు హారతిచ్చను ప్రచారములు ఆచరణ ప్రపూర్ణములు. ఎప్పుడు ప్రచారానికంటే ముందు ఆచరణకి మనం ప్రాధాన్యం ఇవ్వాలి. తెలుగు భాష విషయంలోనైనా, హిందూ ధర్మం విషయంలోనైనా, ఏ విషయంలోనైనా ఇంతే. ఎందుకంటే శ్రీహర్షుడు నైషధం కావ్యంలో చెబుతాడు, నలమహారాజు 14 విద్యలు నేర్చుకున్నాడు. అధీత బోధ ఆచరణ ప్రచారణై ఇలా నాలుగు విభాగాలుగా 4 మెట్లుగా నేర్చుకున్నాడు. 4 మెట్లు ఎక్కేట నేర్చుకున్నాడు. ఇప్పుడు అధీతి ముందు చదివేట విషయాన్ని, అధ్యయనం. బోధ దాన్ని అవగాహన చేసుకున్నాడు. ఆచరణ దాన్ని ఆచరణలో పెట్టాట. అప్పుడు ప్రచారణై బయటికి చెప్పాట. చెప్పక్కర్లే తెలుస్తూనే ఉంటుంది, అయినా అవసరమైతే చెప్పాడు. ముందు ఏదైనా విషయాన్ని మనం చదవాలి, దాన్ని అవగాహన చేసుకోవాలి. అవగాహన అంటే విశ్లేషణ. ఏమిటిది, ఏ కాలాంది, ఇప్పుడు అవసరమా కాదా, అసలు ఆ కాలంలో దీన్ని ఎందుకు చెప్పారు, ఇప్పుడు ఇది ఎంతవరకు అవసరం, ఇదే అవగాహన. లేకపోతే గుడ్డివాడం అయిపోతాం. ఎప్పుడో పల్లెటూరులో ఎకరం దొడ్డి ఎకరం ఇల్లు ఉన్నప్పుడు పుట్టిన వాస్తుని ఇప్పుడు అదే రకంగా అనుసరించడం అంటే మూర్ఖత్వం. అది ఆ ప్రమాణాలు ఇప్పుడు లేవు, ఆ వాతావరణం లేదు, అదేం వాస్తు. పైగా అప్పుడు ఇంటి యజమాని అంటే ఇంట్లో ఉండేవాడని అర్థం, ఇంటి కొనుక్కున్నవాడు కాదు. ఇప్పుడు కొనుక్కున్నవాడని అర్థం చెప్పడం మొదలుపెట్టాక పద్ధతులు మారిపోయినాయి. ఏదైనా అందులో తేడాలు ఉంటే ఎక్కడ వాడికి తగులుతుందా దెబ్బ, బొంబాయిలో ఉన్న ఓనర్కి తగులుతుంది, అర్థం లేనమాట. యజమానుడు అంటే ఇంట్లో ఉండేవాడు, దేహంలో యజమానుడు అంటే జీవుడు, అలాగే గృహంలో యజమానుడు అంటే ఇంట్లో ఉండేవాడు. ఎవడు అద్దుకున్నా సరే వాడికి తగులుతుంది. మంచి చెడ్డ ఏదున్నా ఈ మాత్రం ప్రాథమికమైన భావనే తెలియకుండా చెప్పేసేస్తున్నారు, భయాలు పెట్టేస్తున్నారు, కట్టి నీళ్లు కొల్లగొట్టేస్తున్నారు. మరి 9 అంతస్తులు కూలిపోయి అన్ని వాస్తు చూసే కట్టారు కదా. నిర్మాణంలో లోపాలు ఉన్నప్పుడు, అవినీతి అశ్రద్ధ మనకి 2 రెక్కలైనప్పుడు ఎవడూ దేశాన్ని కాపాడలేడండి. ముందు అవినీతి అశ్రద్ధ మీద మనం బాణాలు వెయ్యాలి. ఊరికే వాస్తులు ముహూర్తాలు చూసుకోవడం కాదు. 20 మంది పైన చచ్చిపోయారు, వాడు గృహప్రవేశాలు చేసిన ముహూర్తాలు చూశారు, అన్ని దేవతలకి శాంతులు చేశారు, జీవితాలు పోయాయి. కానీ గృహప్రవేశం ముహూర్తం కారణం కాదు. ఆ పండితుల్ని అనక్కర్లేదు, ఆ గృహప్రవేశాన్ని అనక్కర్లేదు, ఆ దేవుడని అనక్కర్లేదు. మన బుద్ధి మాంద్యం. ఎలా కట్టారో చూసుకోకుండా చేరినందుకు మన బుద్ధి అంతే. వ్యక్తుల్లో ఉండే అవినీతి పోనంతకాలం, నిర్మాణ రంగంలో ఉండే అశ్రద్ధ, అలక్ష్యం, నిర్లక్ష్యం అవి పోనంతకాలం ఎవడేం చేయలేడు, కూలిపోతూనే ఉంటాయి. దానికి తగిన చర్యలు తీసుకోవాలి. అంతేగాని ఇప్పటికీ కూడా చాలామంది ఏమనుకుంటారంటే, పాపం అలాంటి దురదృష్టకరమైనవి జరిగితే ముహూర్తం మంచిది కాదమ్మా, వేళ శనివారం వద్దని చెబుతూనే ఉన్నా, ఇవన్నీ మొదలెడతారు. ఈ సాగతీతలు అనవసరం. ఏ ముహూర్తంలో చేరినా జరిగేది. ఆలోచించవలసిన విషయాన్ని ఆలోచించవలసినంత బుద్ధితో ఆలోచించకుండా అనాలోచితంగా చర్యలు చేపట్టి ఏదో జరిగిందంటే అన్నిటికీ దురదృష్టం, అదృష్టం అనడం, ఇదే బుద్ధిమాంద్యం. ఇదే కాస్త అవగాహన అంటే ఇది. ఏ శాస్త్రమైనా, ఏ విజ్ఞానమైనా అవగాహన ఇప్పుడు ఎంతవరకు అవసరం. అప్పుడు ఆచరణ, వెంటనే దాన్ని ఆచరణలో పెట్టు. అప్పుడు అప్రయత్నంగా తర్వాత వాడికి తెలుస్తుంది. తెలియకపోతే చెప్పు అడిగితే. అధీతి బోధ ఆచరణ ప్రచారం. అందుకే ప్రచారములు ఆచరణ ప్రపూర్ణములు అన్నాడు కవి. ఏం ప్రచారం చేసినా సరే దాన్ని ఆచరణ చేయవయ్యా. రామాయణంలో ప్రతిదీ చేశాక చెప్పాడండి రాముడు, ముందు చెప్పలా. శరభంగం దదర్శః అంటాడు వాల్మీకి. విరోధం రాక్షసం విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః అంటాడు.
శరభంగుడు అనే మహర్షి మొదలైన వాళ్ళు ఉండి విరాధుడనే రాక్షసులు వాళ్ళ యజ్ఞాలకి వాళ్ళ తపస్సులకు ఆటంకం కలుగుతూ ఉంటే రాముడు ఈ ప్రాంతంలోనే ఉన్నట్ట క్షత్రియ వీరుడు విరాధుడిని సంహరించమని ఆయన కోరాలి. మన తపస్సుతో ఆ పని చేయొచ్చు శాపంతో, కానీ మన తపస్సులు ఉన్నది దానికోసం కాదు, మొత్తం ప్రకృతిని సమతౌల్యం చేయడానికి, రాజ్యం మొత్తానికి క్షేమం కలిగేలా చేయడానికి, రాక్షసులను చెప్పడానికి మహారాజుల యొక్క ఆయుధాలు చాలు, మనం ఎందుకు తపస్సును వినియోగం చేయాలి? అది ఆ బాధ్యత రాజ్యాన్ని పాలించే రాముడిది. ఇప్పుడు భరతుడైనా రాముడైనా రాజు, రాముడు రాజ ప్రతినిధి, ఆయన చెయ్యాలి దాన్ని అని శరభంగ మహర్షి శిష్యుల్ని పిలిచి, రేపు రాముణ్ణి చూడాలని ఉంది నాకు, రేపు ఏదో ఆయన వస్తారో మరి మనమే వెళ్ళాలో ఏదో ఏర్పాటు చూడండి అన్నట్టు. ఈ విషయం రాముడికి తెలిసి విరాధం రాక్షసం హత్వా, ఆ విరాధుడిని అంతకు ముందు రోజున సంహరించి తర్వాత శరభంగ మహర్షిని చూడడానికి వచ్చేట. మహర్షి మీ దర్శనమే నాకు పుణ్యం, నేను విరాధుడిని చంపేవా అని అడిగితే చంపేసే వచ్చానండి అన్నట్టు. అయిపోయింది అంతే. ఆచరణం తర్వాత ప్రచారం. వారు ఎందుకోసం ఆశిస్తున్నారో తెలుసుకున్నాడు, ఆ ప్రయోజనం అయిపోయిన తర్వాత వెళ్ళాడు. అందుకే వాల్మీకి మహర్షి అక్కడ హ అని ప్రయోగించాడు. వాల్మీకి మహర్షి కావ్యంలో ఎక్కడైనా హ అనే అక్షరం రాగానే అదేదో మామూలు పాత పూర్ణార్థం అనుకోకూడదు, అక్కడ విశిష్ట అర్థం ఉంది. తు హ చ ఆ విశేషంగా ప్రయోగిస్తాడు. వాల్మీకి రామాయణంలో ఆ గొప్పతనం ఉంది, ధ్వని. అంటే ఆ పని పూర్తి చేసి వెళ్ళాడు. అది ముందు ఆచరణ తర్వాత ప్రచారం. అలాగే తమో గుణాన్ని విడిచిపెట్టాలి, సంహరించాలి, రజోగుణాన్ని సంస్కరించుకోవాలి, సత్వగుణాన్ని స్వీకరించాలి, చివరికి ఆ సత్వగుణం కూడా పరిచయించాలి. రాముడు మూడింటిని ఒకే ప్రయాణంలో చేసేశాడు. తమో గుణానికి ప్రత్యేకైన తాటకను సంహరించాడు, రజోగుణానికి ప్రత్యేకైన అహల్యను సంస్కరించాడు, సత్వగుణానికి ప్రత్యేకైన సీతాదేవిని శోధనోద్భంగం చేసి మెడలో దండ వేసి స్వీకరించాడు. త్రిగుణాల పట్ల ఎలా వ్యవహరించాలో గురూపదేశం అయిన వెంటనే గురువు వెంట పెడుతూ ఒకే ఒక ప్రయాణంలో నిరూపణ చేశాడు రాముడు. ప్రచారముల ఆచరణ ప్రపూర్ణముల్. రామాయణం అందుకు నిలబడింది ఇంతకాలం. మనమేమో రామాయణం గురించి మాట్లాడుకుంటే చాలు, వింటే చాలు. అక్కడేమో కోతి ఎవరన్నా పొరపాటున ఉందంటే అది ఆంజనేయ స్వామి, అదే ఆకుల కోసం ఉందో దానికి కూడా నీకెందుకు? ఇదో విచిత్రమైన మహత్యాలు పుట్టిస్తున్నారు అనవసరంగా మమ్మల్ని గోతులో పడేయడానికి. రామాయణం మాట్లాడుతుంటే కోతి వచ్చి గోడ మీద కూర్చుంటుందట, ఆ కోతి ఆంజనేయ స్వామి. ఆ కోతి ఆంజనేయ స్వామి అయితే నేనేమండి? ఈ పిచ్చి నమ్మకాలే వదులుకోవాలి. కోతులు వస్తాయి అక్కడికి, మనుషులు అలా కోతులు వస్తాయి. ఇవన్నీ మనం పుట్టించుకునేవాడి అవన్నీ. వీటితోనే మనం సంతృప్తి పడిపోతూ ఉంటాం. కోతి నీకు అందరూ రామాయణం వినడం అనేసి కోతికేసి చూస్తారు, ఇంకా అక్కడి నుంచి దానికి అట్టిపడి పెడుతూ ఉంటారు. అదే పెద్ద ఆంజనేయ స్వామి అయిపోతుంది నిజంగా. అది దాన్ని ఎవడో చంపి గుడి కూడా కట్టేస్తాడు. ఇక్కడ మన జాతి మూర్ఖత్వంలోకి పోతుంది. రామాయణం అమ్ముకునే చోటకి ఐస్ ఫ్రూట్లు అమ్ముకునేవాడు వచ్చి, రామాయణం చెప్పే చోటకి ఐస్ ఫ్రూట్లు అమ్ముకునేవాడు వచ్చినట్టు కోతి కూడా వస్తుంది. పెద్ద విశేషం కాదు అది. ఇటువంటి మహత్యాలు పుట్టించద్దు. ఇక్కడ కోతిలో పడిపోతున్నాం మనం. అసలు రామాయణం వినడం మానేసి అది ఏం చేయాలో చేయడం మానేసి ఈ పిచ్చి కథలో పడిపోతున్నాం మనం అంతే. దాంతో సంతృప్తి పడిపోయాం. ఇంకా అదేదో గొప్ప కథ, పవిత్రం వినడం. పవిత్రం వినడం ఏమిటండి? విని ఆచరించాలి, కానీ వినప్పుడు వదిలేయి. మనకు ఆచరించడానికి పనికిరానప్పుడు ఎంత పవిత్రమైనా ఒకటే. ఈ ముందు పవిత్రం అపవిత్రం వదిలేసి ఏది ఆచరణీయం ఏది అనాచరణీయం ఈ ఆలోచనలోకి వెళ్ళాలి. అదే అధీతి బోధ ఆచరణ ప్రచారం. అందుకే వివేకానందుడిని సింహంతో పోలుస్తున్నాడు కవి. అదిగో భారత జాతి తాత్విక వచో హర్యక్షనాదం క్రక్కదలించన్ మతవాద భేదములనే కన్యాకుమారి అగ్రపీఠి దిశావేశములేకమైన ఒక ధాటీకూటమై ఒప్పెనౌర దివానాథుని ఆత్మతేజము వివేకానందమై వెల్గెనో. భారత జాతి తాత్విక వచో హర్యక్షనాదం. హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో ఇంత ఔన్నత్యం ఉంది అని సింహంలా గర్జించాడండి ఇతర దేశాల్లో. ఎవరు మూసుకోమని చెప్పాడండి అందరికి. వాళ్ళ గ్రంథాలు తీసి అందులో దోషాలన్నీ చూపించారండి వాళ్ళ ఎదురుగా. ఏముందో చెప్పు, ఏముందో చెప్పు, తీ నీ అధ్యాయం ది, నీ వచనాలు ది, నీ వాక్యాలు ది, తీ ఏముందో తీ, నా దాంట్లో ఏముందో ది అన్నాడంతే. చేసిన కర్మ అనుభవించి తీరాలని నా ధర్మంలో ఉందయ్యా. పాప క్షమాపణను పాపాలు కడిగేసుకోవచ్చని నీ ధర్మంలో ఉందయ్యా. ఏది న్యాయమో తేల్చమన్నాడు. ఏది తర్కం? కానీ ఇవాళ మన ధర్మంలో కూడా అవే వస్తున్నాయి. మన కర్మ దీనివల్ల పోతాయి, దానివల్ల పోతాయి, దేనివల్ల పోవు, అనుభవించి తీరాల్సింది. అదిగో భారత జాతి తాత్విక వచో హర్యక్షనాదం క్రక్కదలించన్ మతవాద భేదములనే కన్యాకుమారి అగ్రపీఠి దిశావేశములేకమైన ఒక ధాటీకూటమై ఒప్పెనౌర దివానాథుని ఆత్మతేజము వివేకానందమై వెల్గునో. భారత జాతి తాత్విక వచస్సంతా ఒక రూపం ధరిస్తే ఒక సింహం అయితే అది వివేకానందుడు.
అది హరియక్షనాదం. క్రక్కదలించన్ మతవాద భేదములనే ఒక శంకరాచార్య స్వామి సాధించినటువంటి ఘన విజయాన్ని మళ్ళీ వివేకానందుడు సాధించాడు. మొత్తం భారతదేశంలో ఉండే రకరకాలుగా చీలికలైపోయిన మతశాఖలన్నింటినీ ఏకం చేశాడు. వైదిక స్రవంతిలోకి తీసుకొచ్చాడు. అద్వైతం తప్ప మరో సిద్ధాంతం లేదని చెప్పాడు. క్రక్కదలించన్ మతవాద భేదములని కన్యాకుమారి అగ్రపీఠి దిశావేశములేకమైన ఒక ధాటీ కూటమై ఒప్పునవురా. 4 దిక్కుల్లో ఉండే 4 దిక్కుల ధనావేశాలు, విద్యుత్ ధనావేశాలని పాజిటివ్ ఎనర్జీ అంటారే, అది మొత్తం ఏకమైతే వివేకానందుడు. అంతే కన్యాకుమారి శిఖరం దగ్గర ఆయన నౌక దిగగానే, నేల మీద అడుగు పెట్టగానే నేల మీద పొర్లాడండి, నా దేశం నా దేశం నా దేశం అని. అపారమైన దేశభక్త మహానుభావుడికి ఈ నేల మీద పుట్టబట్టి కదా, ఈ గాలి పీల్చబట్టి కదా నన్ను వాళ్ళంత గౌరవం చేసింది, అసలు నాకు ఈ సంస్కారం వచ్చింది దీనివల్ల కదా అన్నాడండి. ఎక్కడా తన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడితే ఒప్పుకోలేదు ఆయన. తనకు తన దేశంలో అవమానం జరిగినా అది సన్మానమే అన్నాడు. అది దేశభక్తి. ఎక్కడ మన దేశం గురించి మనం ఇతర దేశాల్లో కించపరిచి మాట్లాడకూడదు, ఒప్పుకోకూడదు వాళ్ళు మాట్లాడిన. నిజం అసత్యం సత్యాలు వేరే విషయాలు. అవసరమైతే మన లోపం మనం సవరించుకుంటాం. నారాయణ రెడ్డి గారు మహానుభావుడు అంటాడు, ఇంటిలోన అరమరికెలు ఉంటే ఇల్లెక్కి కూయాలా, కంటిలో నలుసు తీయాలంటే కనుగుడ్డు పెరికి వేయాలా అంటాడు. కంటిలో నలుసు జాగ్రత్తగా తీసుకుంటాం కానీ సూదెట్టి పొడిచేస్తామా? కనుపోదు. మన ఇంట్లో మనకి అరమరికలు ఉంటాయండి. మన భారతదేశంలో మన హిందూ ధర్మంలో ఏవో ఉంటాయి. మనలో మనమే చర్చించుకుని దాన్ని తొలగించుకోవాలి. విదేశాల్లో మన ధర్మాన్ని, మన జాతిని అవమానిస్తూ మనం మాట్లాడతామా? ఎందుకు మాట్లాడతాం? అవసరమైతే ఇంకోటి ఏదో మన పాండిత్యమంతా ఉపయోగించి సమర్థిస్తాం. అందుకే ఆయన అలాగే సమర్థించుకుంటూ వచ్చాడు. ఘనమైన సన్మానాలన్నీ జరుగుతూ ఉంటే నా దేశంలో పుట్టబట్టి నాకు ఈ సన్మానం జరిగింది, ఆ భగవద్గీత నేను అందువల్ల చదవగలిగాను అని నేనంటే, ఏమిటండి మేమంతేమో లక్షలు ఇచ్చి మేము ఏదో సన్మానాలు చేస్తుంటే మీరు ఎంతసేపు ఇండియా అంటారు, ఇండియాలో ఎప్పుడైనా మీకు ఈ సన్మానం జరిగిందా అని అంటే ఆయన ఏమన్నా తెలుసు, నిజమేనండి మాది పేద దేశం, మా దగ్గర సరైన గుర్తింపు లేదండి, జరగవండి అని అనలేదండి. ఇప్పుడు వాళ్ళైతే అలాగే మాట్లాడతారండి. ఇదే కవి విదేశాల్లో పుట్టుంటారు, అడుక్కు తినేవాడు, అసలు కవిత్వం వచ్చేది కదా వాడికి. ఇక్కడ పుట్టబట్టే వచ్చింది మాకు శక్తి, ఈ అవధాన శక్తి, ఈ ప్రవచన శక్తి, ఈ కవిత్వం అన్నీ నాకు భారతదేశంలో, ఆంధ్రదేశంలో, గోదావరి తీరంలో, తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడు అగ్రహారంలో రామలింగేశ్వర స్వామి సన్నిధిలో పుట్టడం వల్లే వచ్చింది, అందులో సందేహమే లేదు. ఇంకో చోట పుట్టుంటే నాకు వచ్చేది కాదు. ఎప్పటికీ ఈ తల్లి రుణం నేను తీర్చుకోలేదు. ఇక్కడ పుట్టిన ఎవడైనా ఇలాగే భావించాలి. అందుకే ఆయన మీకు ఎవరన్నా మీ దేశంలో సన్మానాలు చేశారండి, మేము కాబట్టి చేశామంటే వెంటనే అన్నాడు, మీరు చేస్తారయ్యా, ఎందుకంటే ఈ పాటి మాటలు చెప్పేవాళ్ళు మీ దగ్గర ఎవరు లేరు, అందుకని మీరు చేస్తారు, మీకు ఈ మాటలు ఆశ్చర్యంగా ఉంటే మా దగ్గర ఈ మాటలన్నీ గోవుల కాపర్లు కూడా చెప్పుకుంటారు అన్నాడు. గుడ్లు కాసుకునే వాళ్ళు కూడా ఈ మాటలు చెప్పుకుంటారా? పెద్ద విచిత్రమైన మాటలేం కావి ఇవి. ఎందుకంటే ఆయన భగవద్గీత మీద మాట్లాడాడు, దాన్ని చెప్పిన వాడు గొడ్లు కాసిన వాడేగా, గోపాలకృష్ణుడేగా. అలా చెప్పాడు అంత చమత్కారంగా. మా దగ్గర గోవులు కాసుకునే వాళ్ళు కూడా మాట్లాడుకుంటారాయా, ఆ మాటకొస్తే నేను చెప్పిన గ్రంథాన్ని పుట్టించిన వాడు గోవులే కాశాడు. మా దగ్గర గొడ్ల కాపరి కూడా అంత తెలివితేటలు ఉంటాయి, మీ దగ్గర మేధావులకు కూడా అంత తెలివితేటలు ఉండవు, అందుకని నా మాటలు మీకు విచిత్రంగా ఉన్నాయి కానీ నాకేం విచిత్రం కాదన్నాడు. అలా దేశ గౌరవాన్ని నిలబెట్టాడండి మహానుభావుడు. చెళ్ళు మన కొట్టినట్టేనా, చమత్కారంతోనేనా మన దేశ గౌరవాన్ని మనం విదేశాల్లో నిలబెట్టాలి కానీ అవమానిస్తామండి, తాకట్టు పెడతామా? వాళ్ళు ఎన్ని కోట్లైనా ఇవ్వనండి, అది వేరే విషయం. మన దేశమే మనకి ఎక్కువ. ఏమీ ఇవ్వకపోయినా సరే, ఏం చేసినా సరే, అవమానం జరిగినా సరే మన దేశంలో అది సన్మానమే. తల్లి ఒళ్ళో అవమానం సన్మానం ఉంటుందండి? తల్లి ఒళ్ళో ప్రతిదీ సన్మానమే, అవమానాలు ఎందుకుంటాయి? తల్లి ఒళ్ళోనే నవ్వాం, తల్లి ఒళ్ళోనే ఏడిచాం, చివరికి ఈ భారతదేశం అనే తల్లి ఒళ్ళోనే రాలిపోతాం. అవన్నీ సన్మానాలేనండి, అవమానం ఎలా అవుతుంది? ఏడిచేవాడు ఎవడన్నా తల్లి ఒళ్ళో ఏడిస్తే అదృష్టవంతుడండి, తల్లి ఓదారుస్తుంది. వీధిలో ఏడిస్తే ఏం ఉపయోగమా? అంచేది ఏడుపు అవమానం అని మనం అనుకుంటే అది తల్లి ఒళ్ళోనే కనుక చేయగలిగితే సన్మానం కదండి. అంచేది మన భారతదేశంలో మనకు అవమానం జరిగినా అది సన్మానం. అది విదేశాల్లో సన్మానం జరిగితే సన్మానం, అవమానం జరిగితే అవమానం. కానీ మన దగ్గర అవమానం కూడా సన్మానం, ఎందుకంటే ఇది మనది. ఆ భావన ఉంటే దేశం మొత్తం అర్థమవుతుంది. ఒకే స్త్రీగా, ఒకే మాతృస్వరూపంగా అర్థమవుతుంది. అది ఉందా మహానుభావుడికి. అందుకని దొల్లి పొర్లి ఏడ్చాడండి కన్యాకుమారి ఇసుక మట్టి ముట్టుకున్నాయన. మళ్ళీ నా దేశానికి వచ్చా, మళ్ళీ నా దేశానికి వచ్చి ఏమిటో రానేమో అనుకున్నాను, నా తల్లిని చూడలేనేమో అనుకున్నాను.
కన్యాకుమారి అగ్రపీఠి దిశావేశము లేకమైన ఒక ధాటి కూటమై ఒప్పెనౌరా. ఒకేదో త్రికూట పర్వత శిఖరంలా ప్రకాశించాడండి మహానుభావుడు. దివానాథుని ఆత్మతేజము వివేకానందమై ఒప్పునో. సూర్యుని యొక్క ఆత్మ తేజస్వి వివేకానందుడుగా పుట్టి ఉంటుంది బహుశా అని ఇక్కడ కాస్త తరంగానికి కోపం వచ్చి ఓ మాట అంటుంది. వివేకానందుడు అండగానే తరంగం అంటుంది. అంతటి స్వామీజన్ కవి వివేకానందుని గురించి చెప్పాక నాకు ఒక్క మాట అనాలనిపిస్తుందా మిమ్మల్ని, మీరు బాధపడినా మంచిది అనే ఎన్నో అన్నావు, ఇదో లెక్క అనే అన్నాడు ఆయన. అంతటి స్వామియున్ మత మహాసభకేగ చేత కాసులేక ఎంతయు అంతయుందగుల ఒక్కరికిన్మది పట్టదయ్యి. అంతటి స్వామియున్ మత మహాసభకేగ చేత కాసులేక ఎంతయు అంతయున్ వంతలందగుల ఎవ్వనికిన్మది పట్టదయ్యి. దేశాంతరమేగి అచ్చట మహాద్భుత గౌరవమంది వచ్చుచో అంతయునింతవాడనుచు అందరూ పల్లకినెత్తి మోయరి. ఇది మీ జాతిలో ఉండే ఒక దౌర్బల్యం, తొలగించుకోవాలని చెప్పింది. మనం తొలగించుకుందాం. వివేకానందుడు సహృదయుడు కాబట్టి మన జాతిని ఏమీ అనడు, కానీ మనం తెలుసుకోవాలి కదా. అంత స్వామి అండి. ఆయన మామూలుగా ఉన్న స్థితిలో మహాసభ సర్వమత మహాసభలో పాల్గొనడానికి విదేశాలు వెళతారంటే రూపాయి ఇచ్చిన వాళ్ళు లేడు. ఇక్కడ ఓడ దగ్గరికి వెళ్ళడానికి, రైలు ఎక్కడానికి డబ్బులు లేక గూడుసు బండిలో ఇసుకలో పడుకుని వెళ్ళాట. ఓడకి ఎన్ని యాతనలు పడ్డాడు. అక్కడికి వెళ్ళాక 3 రోజులు తిండి లేదండి స్వామికి. అమెరికా వెళ్ళి ఏదో ఒక వంతెన లాంటిది ఉంటే ఆ వంతెన కింద స్తంభం దగ్గర బిచ్చగాడు కూర్చున్నట్టు పాపం ఆయనకి అపారమైన నమ్మకం ఉండి అనన్యాశ్యంతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వకాంజకం అని నా కృష్ణుడు భగవద్గీతలో 9వ అధ్యాయంలో రాజవిద్య రాజకృషి యోగంలో చెప్పాడు కదా. ఇది జరిగి తీరుతుంది. ఇది విదేశాలైతే నాకే, పరమేశ్వరుడు అంతటా ఉన్నాడుగా అని నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని తల్లి భువనేశ్వరీదేవి నేర్పిన పంచాక్షర మంత్రం జపించుకుంటూ కూర్చున్నాడండి. అలా ఉండిపోయాడు మహానుభావుడు. తిండి లేకపోతే అలా ఉండిపోయాడండి. 24 గంటలు కాకుండా ఎవరిచ్చారో తెలియదు, ఎవరు చెప్పారో తెలియదు. ఒక పెద్ద మనిషి వచ్చి నాకు ఒక ఆయన కళ్ళలో కనిపించి ఇక్కడ ఎవరో ఉన్నారు అన్నం పట్టుకెళ్ళమని చెప్పాడండి అని వచ్చి అన్నం పెట్టాడండి రొట్టె మొక్కలు. అక్కడ ఆశ్చర్యపడ్డాడు వివేకానందుడు. ఇదే కదా యోగక్షేమం వకామ్యకం అంటే. 1 రోజు 2 రోజులు అయ్యాక అని చెప్పాడు స్పష్టంగా వచ్చిన ఆయన. అలాగే అనుకోకుండానే ఒక జమీందారి అయినటువంటి స్త్రీ చూసింది. ఆయన తేజస్సుకు మూర్చిపోయింది. పిలిచింది, అన్నం పెట్టింది, గౌరవించింది. ఏమిటి పని అని అడిగింది. ఏదో సభట, నేను పాల్గొందామని వచ్చాను, నాకు ఏం చేయాలో తెలియడం లేదు అన్నాడు. ఆ సభకు విరాళం నేను ఇచ్చానండి, కంగారు పడకండి, మీ పేరు నేను అక్కడ చెబుతానని ఆవిడ మాట్లాడుతుంటే ఆ తత్వానికి ఆశ్చర్యపోయాడు. ఆవిడ సిఫారసు చేసింది. అందుకే 5 నిమిషాల చివరిలో ఇచ్చారు. ఆ 5 నిమిషాల్లో 50 రోజులు ఉన్నాడు అక్కడ. 50 రోజులు చేశాడు ప్రసంగం, ఇంకా ఎక్కువ కూడా. అలా మరి ఆయన వెళ్ళాడు. ఆయన మంచివాడనయ్యా, మీరు ఎలా ఉండొచ్చునా అని ప్రశ్నిస్తుంది. మనం నేర్చుకోవాలి. కవుల్ని, పండితుల్ని, మహానుభావుల్ని మనం ఇక్కడ ఉన్నప్పుడే మనం గౌరవించాలి. విదేశాలు వెళ్ళి సంపాదించుకోవాల్సిన అవసరం వారికి కనపద్దు. మన దేశ గౌరవాన్ని నిలబెట్టడానికి ధర్మ ప్రచారం కోసం విదేశాలు వెళితే వెళ్ళొచ్చు, వారు పిలిచారు కాబట్టి. కానీ డబ్బు కోసం వెళ్లాల్సిన అవసరాన్ని మనం కల్పించకూడదు. ఆ అవసరాలు ఇక్కడే తీరాలి. మేము అదృష్టవంతులం, మాకు తీరుతున్నాయి, మాకు ఇబ్బంది ఏం లేదు. మాకు ఇక్కడ అక్కడ కూడా గౌరవాలు జరిగాయి. నేను విదేశాలకు వెళ్ళకముందు కూడా ఇక్కడ తగిన గౌరవాలే పొందాను. అప్పటికి తగిన గౌరవాలు అప్పుడు జరిగాయి, ఇప్పుడుకి తగిన గౌరవాలు ఇప్పుడు జరుగుతున్నాయి. నాకు ఏ దేశంలోనూ ఏ రోజున ఇబ్బంది కలిగింది నేను అనుకోవాలి. సరస్వతి కటాక్షానికి సంపూర్ణంగా పాత్రమైన వాళ్ళలో నేను ఒకడిని. ఆవిడ దయవల్ల లక్ష్మీ కటాక్షానికి కూడా నాకేమీ లోటు లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ సన్నిహిత స్నేహితురాలు కదా. మరి లక్ష్మీ సరస్వతి అని అత్తాకోడళ్ళని నేను అనుకోను. బాగా దగ్గర మిత్రులు, బ్రహ్మ భార్య విష్ణువు భార్య, దగ్గర వాళ్ళు కాకపోతే ఏమవుతారండి. కింద అపార్ట్మెంట్ ఒకళ్ళు, పై అపార్ట్మెంట్ ఒకళ్ళు. నాకు ఇద్దరు అనుగ్రహం ఉంది. దానికి మూలం సరస్వతి కటాక్షమే. అది నేను ఎప్పుడు విడిచిపెట్టను. అందుకే పుస్తకమే నాకు హస్తభూషణం. ఎన్ని ఉంగరాలు, ఎన్ని కంకణాలు ఉండని నా చేతికి భూషణం ఏమిటంటే పుస్తకమే. పుస్తకం లేకుండా నేను షూటింగ్ కారెక్కను, మీటింగ్ కారెక్కను, ఇంట్లో కూడా ఉండను. నా చేతిలో పుస్తకం ఉండాల్సిందే. అంతటి స్వామియున్ మత మహాసభకేక చేత కాసులేక ఎంతయు వంతలందగుల ఎవనికిన్మది పట్టదయ్యే. దేశాంతరమేగి ఖండాంతరమేగి అచ్చడ మహాద్భుత గౌరవమంది వచ్చుచో అంతయునింత వాడనుచు అందరూ పల్లకి నెత్తి మోయారు. ఇంకా నయం, ఎత్తి మోసారు, ఎక్కి మోయలేదు. మన దగ్గర పల్లకి ఎక్కేస్తారు కూడాను ఆయనతో పాటు. అందరూ పల్లకి ఎత్తేసారయ్యా అని మీ తత్వం అతి చిత్రమోను సుకవి
మేధావి ఇచ్చోట లోకాతీతంబగు ప్రజ్ఞ చూపినను ఒక్కండైన గుర్తింపడే ఆతండే పరదేశమేగి కడు విఖ్యాతుండునై వచ్చుచో ఏతత్పాదములను భజించెదరు మీరు ఈ బుద్ధినేమందును అని ఆ మాట కూడా అనేసి. మీ తత్వం అతి చిత్రమోనయ్యా. భారతీయుల తత్వం చాలా చిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రజ్ఞను గుర్తించే విషయంలో నిజంగానే విదేశీయులకి మనకి తేడా ఉందండి. ఒక చిన్న బొమ్మ అందంగా వేసిన వాడిని కూడా అక్కడ జాతీయ స్థాయిలో పరిచయం చేస్తారు, పైకి ఎదగనిస్తారు. మన దగ్గర ఈ కులాలు, అందులో మళ్ళీ శాఖలు, ప్రాంతాలు, ఈ భేదాల వల్లండి ఎదగనివ్వరు మనిషి. ఆడ మెండాకుడు వాడికి ఏమిటొస్తుంది, వాళ్ళ నాన్నకే రాదు అని ముత్తిప్పుతాడు. వాళ్ళ నాన్నకి రాకపోతే వీడికి రాకూడదా? వాళ్ళ నాన్నకి మాత్రం రాదని నీకు తెలుసా? మీ నాన్నకి ఏమైనా వచ్చిందా, నీకేమైనా వచ్చిందా? ఎందుకు వస్తుంది ఈ వ్యాఖ్యానం అసలు? అసలు ముందు ఇదివరకు బయట నుంచి వచ్చేవి మాటలు ఇప్పుడు ఇంట్లోంచే వస్తున్నాయి. ఎవడైనా ఇంట్లో పద్యాలు పాడినా, బొమ్మలు వేసినా చదువుకోకుండా ఏమిటి అధవ బొమ్మలు ఇవే, నేను ఏటా పద్యాలు ఎందుకు, కుటికా కుటక అని అనేడు వెంటనే. ఇంజనీరింగే మన దృష్టిలో విద్య, మెడిసినే విద్య, ఇంగ్లీషే భాష, అమెరికాయే దేశం, సాఫ్ట్వేరే కంపెనీ. ఇప్పుడు ఈ వలయంలో మనం పడలేదా? మరి ఇప్పుడు పిల్లల్ని నిరుత్సాహపరుస్తున్నది ఎవరు? స్వయంగా తల్లిదండ్రులే. ఇంకా బయట వాళ్ళని అనుకోవడం ఎందుకు? మా చిన్నతనంలో ఎవడో బయట వాళ్ళు అనేవారు, మా ఇంట్లో ఎప్పుడు మమ్మల్ని నిరుత్సాహపరచాలి. బయట వాళ్ళు అనేవారు ఒకసారి, ఇప్పుడు లోపల నుంచే వస్తున్నాయి. మాకంటే దురదృష్టవంతులు ఈ పిల్లలు. మేధావి ఇచ్చోట లోకాతీతంబగు ప్రజ్ఞ చూపినను ఒక్కండైన గుర్తింపడే. ఎంత ప్రజ్ఞ చూపించినా ఎప్పుడూ ఏమీ గుర్తించి ప్రోత్సహించడు. ఆతండే పరదేశమేగి కడు విఖ్యాతుండనే వచ్చు. అదే అతను విదేశాలకు వెళ్ళి అక్కడ గొప్ప ఖ్యాతిని పొంది వస్తే ఏతత్ పాదములను భజించేతరు మీరు ఏమందుని ఈ బుద్ధిని ఏమందునో. అదే విదేశాలు వెళ్ళి రోజు రాగానే ఆయన ఫారిన్లో వచ్చారండి, అయితే వెడితే ఏమి డబ్బులున్న ప్రతివాడు వెడతాడు. ఇదివరకు ఫారిన్ రిటర్న్ అని బోర్డు పెట్టుకునేవాళ్ళు. ఆయన దగ్గర చాలామంది వచ్చేవారు వైద్యానికి ముఖ్యంగా. ఇప్పుడు అసలు ఫారిన్ వెళ్ళడం, ఫారిన్ రిటర్న్ వీటికి ఎవరు గౌరవం ఇవ్వట్లా. ఎందుకంటే అవి అవన్నీ బోగస్ అని తెలిసిపోతుంది. ఆ విలువలు ఇప్పుడు లేవు. ఏదైనా ఆ ప్రజ్ఞను బట్టి మనం గౌరవించాలి. అదే సందర్భంలో ఊరికే నాకు గుర్తింపు లేదు నా తాపత్రయపడడం, బాధపడడం ఈ కవి పండితులు మానుకో. నేను ఉభయ వర్గాల గురించి మాట్లాడతాను. స్వయంగా కళాకారుడైన వాడికి ఎవరి గుర్తింపు కోసమో దేబరించేటువంటి పరిస్థితి ఉండకూడదు. తన అంతర్గతమైన ఆనందంతోనే అతను గుర్తింపు పొందాలి. ఎవరి గుర్తింపు మనకు అనవసరం, వస్తే వస్తుంది లేకపోతే. కానీ బయట వాళ్ళు మాత్రం అతను నిజంగా ప్రజ్ఞ అతనిలో ఉంటే ఏ రకంగా బయటికి తీసుకొద్దాం, ఏ రకంగా ప్రోత్సహిద్దాం, కాస్త ఏదో అలాంటి మనలాంటి వాళ్ళు నలుగురు తయారైతే మంచిదే కదా అన్న ధోరణిలో ఉండాలి. అందుకోసమే ఈ రెండు పద్యాలు. మీ తత్వం అతి చిత్రమును సుఖవి మేధావి ఇచ్చోట లోకాతీతం బగు ప్రజ్ఞ చూపినను ఒక్కండైన గుర్తింపడే ఆతండే పరదేశమేగి కడు విఖ్యాతుండునై వచ్చుచో ఏతత్పాదములను భజించెదరు మీరు ఈ బుద్ధినేమందునో. అసలైనటువంటి ప్రజ్ఞను గుర్తించకపోవడం, నకిలీ ప్రజ్ఞలకు అనవసరపు గౌరవాలు ఇవ్వడం రెండూ మన దేశంలో ఉన్నాయండి. ఇక వివరాలు అనవసరంగా కాస్త నాయకులు కానీ, పెద్దలు కానీ, విజ్ఞులు కానీ ఆ అసలైన ప్రజ్ఞను గుర్తించడం మీద దృష్టి పెడితే దేశం చాలా బాగుంటుంది. ఇప్పుడే మనం వివేకానందుడి గురించి ఇంకొక మాట చెప్పుకుని మరో రంగంలోకి ప్రవేశిద్దాం. సమయము దాటలేదు కవి. సాధారణంగా మహానుభావుల గురించి మనం ఎప్పుడు విన్నా శంకరాచార్య, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వివేకానందుడు, మలయాళ స్వామి ఇలాంటి మహానుభావుల గురించి వింటే ఆ రోజులే వేరండి, అవన్నీ మళ్ళీ రావని ఒక చాలా తేలిగ్గా ఒక నిస్పృహతో వదిలేస్తాం విషయాన్ని. అలా వదిలేయకూడదు. వివేకానందుడి బోధనలు ఇప్పటికీ ఈ క్షణానికి కూడా ఆచరణలోకి పనికొస్తాయి. అవి ఆచరిస్తే ఇప్పుడు మళ్ళీ మన దేశం అత్యున్నత దేశంగా నిలబడడానికి సిద్ధంగా ఉంది. సమయము దాటలేదు కవి స్వామి ప్రబోధములాచరింప సంయమమున నిత్యజీవన విహాయసగామిని సంయమమున నిత్యజీవన విహాయసగామిని జ్ఞాన కర్మపక్షములను ధర్మమార్గమున సాగగజేయ జ్ఞాన కర్మపక్షములను ధర్మమార్గమున సాగగజేయ అసక్త బుద్ధి మీ కమరును వాలుగాలిగా అసక్త బుద్ధి మీ కమరును వాలుగాలిగా ప్రయాణము దివ్య పధాన సాగెడిన్. అది వివేకానందుల ఘట్టాన్ని ముగిస్తూ తరంగం చెబుతున్నమాట. సమయము దాటలేదు కవి స్వామి ప్రబోధముల ఆచరింప. ఆయన చెప్పిన విషయాలను ఆచరణలో పెట్టడానికి సమయం దాటిపోలేదండి. ఇప్పటికి నేను కూడా ఒక సూక్ష్మమైన ఉపాయం చెబుతానండి. నేను చేస్తున్నది
రామకృష్ణ మఠం వారు ఒక పంచాంగం లాంటిది వేశారు. 365 రోజులకి 365 కార్డులు అన్నీ ఇలాగ బల్ల మీద పెట్టుకుందుకు వీలుగా ఒక గుచ్చానికి గుచ్చి ఉంటాయి. ఇలా పైకి తీసుకోవచ్చు ఒక్కొక్కటి. జనవరి 1, జనవరి 2 అలాగా. ప్రతిరోజు వివేకానందుని యొక్క ఒక బొమ్మ ఉంటుంది, దాని మీద ఏదో ఒక భంగిమ, రకరకాల ఫోటోలు, ఒక ఫోటో, ఒక సూక్తి ఉంటుంది. నిజంగా ఆ సూక్తిని ఆ రోజంతా 3-4 సార్లు చదివి మనస్సులో అన్వయించుకుని ఆచరణలో పెడితే 3 నెలల్లో మనిషి వజ్రంలా తయారవుతారండి. ప్రతి యువకుడు, ప్రతి యువతి వజ్రంలా తయారవుతారు 3 నెలల్లో. 100 రోజులు కూడా అక్కర్లేదు. అంత గొప్ప సూక్తులు రామకృష్ణ మఠం వారు వేసింది. అది ఊరికే అందంగా వివేకానందుడు బొమ్మ బాగుంది అక్కడ పెట్టాం, మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు. దీనివల్ల మనకు కలిసి వచ్చింది, మనం చేస్తున్నాం. నేనైతే మొహమాటం లేకుండా చెబుతున్నా, చేస్తారనే ఉద్దేశంతో, బడాయి కోసం కాదు, నేను చేసి చెబుతున్నా. నేను పొద్దున్న ఇలా 8:15కి నా పూజ ముగిసి 8:30కి ఫోన్ ఆన్ చేసి కాఫీ తాగగానే కాఫీ గ్లాస్ పట్టుకుని మొట్టమొదటి చూసేది ఆ వివేకానందుడు సూక్తి. ఒక్క నిమిషం అక్కడ కూర్చొని, అక్కడే టీవీ కూడా ఉంటుంది, ఒకసారి చూసి అప్పుడు ఏదో పెట్టుకుంటే టీవీ పెట్టుకుంటా. లేకపోతే నేను కాఫీ తాగే సమయంలో కాఫీ తాగుతూ ఒక యోగాత్మకత చదువుతాను. నేను రోజుకు 2 పేజీలు చాలు. ఇప్పటికి 350 పేజీలు అయింది, రెండోసారి చదువుతున్నాను. 350 పేజీలు చాలా అవుతుంది, ఎప్పటికో అవుతుంది. అది జీర్ణించుకోవాలి, ఊరికే ఎందుకు కంఠస్థం. మళ్ళీ బయటికి ఏదైనా పనుండి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అక్కడ చూసే పెడతాను. మళ్ళీ ఏ సాయంత్రం టీవీ దగ్గరికి వెళ్ళినప్పుడు అది చూస్తాను, రోజుకు 3-4 సార్లు. అది మనసులో పట్టేస్తుంది. అవి మీకు అందరికీ చెప్పగలుగుతున్నారు రకరకాల మాటలు, అయితే ఎక్కడి నుంచి వస్తుంది? అంచేతన మహానుభావుల సాహిత్యానికి ఎప్పుడు మనం ముగింపు పలకూడదండి. ఈనాటి కార్యక్రమానికి మాత్రమే మనం ముగింపు పలుకుతాం. అది ముగింపు కాదు. 23:30 గంటల్లో మళ్ళీ కలుస్తాం. ముగింపు లేని తెలుగు భాషలో మనం మాట్లాడతాం.